నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన వ్లాగ్స్. ఈరోజు అయితే బ్లాగ్ ఏంటంటే నాటుకోడి చికెన్ అయితే మా మమ్మీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం. సో అంతకుముందు ఏంటి చెప్తానంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన వ్లాగ్స్ అండ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కనుక ఇప్పటి వరకు చూడకపోయినట్లయితే తప్పకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం రండి. సో ఫ్రెండ్స్ చూడండి, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, దాల్చిన మొక్క లేదా, సో ఇవేంటి ఎలాచి, సో అన్నీ మసాలా పేర్లు అంటే నేను అన్నీ చెప్పలేను, కొంచెమే వేశారు. ఇదైతే కోడి పెట్టలు కదా మమ్మీ, కోడి పెట్టలు చిన్నవి, ఒక పెట్ట అనేది 1/2 kg వచ్చింది. సో 3 కోళ్ళు అయితే ఇవి చేశారు నాటుకోడి. సో ఇంత అయితే అయింది. నీట్గా శుభ్రంగా వాష్ చేసి మమ్మీ అయితే పెట్టారు. నాటుకోడి ఎక్కువ వాష్ చేయకూడదంట, సో ఒక 2 times అయితే వాష్ చేసి సైడ్కి పెట్టారు. ఇవైతే నేను హెల్ప్ చేశాను, సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఉన్న ఆనియన్స్, కొత్తిమీర అండి ఇది. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తున్నారు మమ్మీ. ఫస్ట్ హాయ్ అయితే చెప్పు. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి అయితే హీట్ ఎక్కని. నాటుకోడి చికెన్ అన్నాక ఆ మాత్రం ఉంటుంది ఆయిల్. రోజు తినేం కదా అంత ఆయిల్. టేస్ట్ రావాలంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఆయిల్ అయితే వేసుకున్నారు. కొంచెం హీట్ ఎక్కాక అన్ని మసాలా దినుసులు అయితే వేసుకుంటారండి. ఇవైతే ఆవాలండి, పోపు దినుసులు. తాలింపు వేస్తున్నారు కాబట్టి ఆవాలు ఉన్న జీలకర్ర కామన్, అందరికీ తెలిసిందే. ఓకే వెయ్యి. సో ఈ మసాలా అయితే వేస్తున్నారు చూడండి. కొంచెం వేగనివ్వాలి. మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఉన్న ఆనియన్స్, అవైతే వేస్తున్నారు. నేనైతే ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే ఒక 10 సన్నగా కట్ చేసుకున్నాను. ఇవైతే ఫ్రై అవనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము తాలింపు అనేది వేగనించాలి కదా. సో ఒక 5 minutes అనేది వెయిట్ చేద్దాం. మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూడండి, ఒక పెట్ట, ఒక పుంజు. తల్లి ఉన్న తండ్రి ఉన్నారు, పిల్లలు మాత్రం సఫా అయిపోయారు. మేము వచ్చామని, మనవడు వచ్చాడు, మనవరాలు వచ్చిందని మా అమ్మ అయితే చేస్తుంది. సో కరివేపాకు అయితే వేస్తున్నారు. అవి పిల్లలు మాయమైపోయారు, తల్లి తండ్రి ఉన్నారు. పాపం కదా, పాపం అనేస్తున్నాము. వండిన వెంటనే ఫస్ట్ నేనైతే వేసుకొని తినేస్తాను. చింటూ ఏం చేస్తున్నావు అక్కడ? మా బాబు అయితే నేను కోడి చూపించాను కదండి, అవి చూడడానికైతే నా వెనకే వచ్చాడు, అక్కడే ఉండిపోయాడు. పసుపు చూడండి, పసుపు అయితే వేశారు.
మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న ఇంకేంటి మమ్మీ అన్ని మసాలాలు కలిపేసి మిక్సీ అయితే చేసావు కదా, ఆ మసాలా అయితే ఉండేది. మరి ఇప్పుడైతే చేసి చూపించడానికి లేదండి, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో మా మమ్మీ స్టోర్ చేశారు. అదైతే వేసుకుంది. ఏముంటుంది, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి ఉంటుంది. సో ఆ మసాలా అయితే మిక్సీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు వారానికి సరిపోయేటట్టు ఉన్నది కాబట్టి వేసుకున్నాం. బాగా ఫ్రై అవుతుంది, స్మెల్ కూడా స్టార్ట్ అయ్యిందండి. మసాలా వేస్తే చాలు ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఇదేం మసాలా, చికెన్ మసాలా. చికెన్ మసాలా అయితే వేశారు, పొడి మసాలా. ఎవరెస్ట్ ప్రోడక్ట్స్ అండి, మేమందరం ఎవరెస్టే వాడతాం, మాకు అదే ఇష్టం. ఈరోజైతే సరసో తేల్ అండి. ఇది కొంచెం నాన్ వెజ్ వండేటప్పుడు ఈ ఆయిల్ అనేది వేసుకుంటే బాగుంటుంది. బెంగాల్ సైడ్ అయితే ఎక్కువగా వేసుకుంటారు, మన సైడ్ అంతగా వేయరు. కాకపోతే నాన్ వెజ్ చేసేటప్పుడు ఆ ఆయిల్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. వేసే చికెన్ అయితే యాడ్ చేస్తున్నారు చూడండి. కేజీన్నర ఉంటుంది కదా మమ్మీ చికెన్ అయితే, 2 కేజీలు ఉంటుందా? కేజీన్నర అయితే ఉంటుంది. ఇదైతే చాలా పెద్ద కడాయి అండి, ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడే చేస్తాము. ఈరోజు ఇంటికి పిన్ని ఉన్న పిన్ని వాళ్ళ పాప కూడా వస్తుంది. సో అందుకే అందరి కోసం అయితే 3 కోళ్ళు అనేవి చేసాము. సో చికెన్ అయితే వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకుంది మమ్మీ. బాగా మిక్స్ చేసుకొని అయితే సైడ్కి ఉంచారు. ఇదైతే కారం అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారు కారం. మనము బయట కారం ప్యాకెట్లు అయితే కొంచెం ఎక్కువ పౌడర్ వేసుకుంటారు, ఇది కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది, సో తక్కువ వేసుకుంటున్నాము. ఆల్రెడీ కొద్దిసేపు అయ్యాక మనం టేస్ట్ అనేది చూస్తాం కదా, సరిపోతే వేసుకుంటాం, కానీ ఎక్కువైతే వేసుకోకూడదు. ఓన్గా ప్రిపేర్ చేసాము కారం అనేది. సాల్ట్ టేస్ట్కి తగ్గేటట్టు సాల్ట్ అయితే వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడితేనే టేస్ట్ అయితే ఉంటుంది కదా, సో అందుకే బాగా మిక్స్ చేసుకోవాలి. లిడ్ ఈ కళాయికి సరిపోయేంత లిడ్ లేదు కాబట్టి, సో దోశ రేక్ అనేది ఉన్నది, దాంతో మా మమ్మీ సెట్ చేశారు. కొద్దిసేపు మగ్గనిస్తే కదా చికెన్ అనేది ఉడుకుతుంది. సో ఆ స్టీమ్తోనే ఉడుకుతుంది కదా మమ్మీ చికెన్ అనేది. వాటర్ అయితే ఇప్పుడు వేయం కదా. చూస్తూ ఉండండి ప్రాసెస్. ఏం తింటున్నావు? జాంకాయ ఆఫ్ చేసిలే. మార్నింగ్ మమ్మీ అయితే పూజ చేశారు కదా, చూడండి. పూజ అయితే అయిపోయింది. డోర్స్ కొంచెం దగ్గరికి వేసుకుందాం. చూడండి గుమ్మం ముందు ముగ్గులు. దోరమందానికి ఫస్ట్ అయితే మనం పూజ చేసుకోవాలి కాబట్టి మా మమ్మీ ముగ్గులు చాలా నీట్గా వేశారు. అలాగే
తులసమ్మ, ఉసిరికి చెట్టు, మారేడాకు ఇవన్నిటికీ పూజ చేశారండి. సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఫుల్ వర్షం పడ్డది కాబట్టి వెదర్ అయితే ఇలా ఉంది. మా ఇంటి ముందునే స్కూల్ అయితే ఉందండి. స్కూల్ అయితే రన్ అవుతుంది. అండ్ వర్షం మార్నింగ్ గట్టిగా పడ్డది. ఇప్పుడైతే ప్రస్తుతం వర్షం అనేది లేదు. కాకపోతే వెదర్ అనేది చాలా కూల్గా బాగుంది. మా ఇంటి పక్కన కొండ కూడా ఉంది చూడండి. అన్నీ దగ్గరలోనే ఉంటాయి. చాలా కూల్గా ఉంది. కాబట్టి మమ్మీ ఇంకేదైనా కర్రీ కాకుండా ఏదైనా నాన్ వెజ్ చేయంటే మా మమ్మీ అయితే నాటుకోడి కోసింది. సో ఈరోజు అయితే ఫుల్ చిల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఆల్రెడీ చికెన్ అనేది మగ్గుతుంది కదా, అంతవరకు ఏం చేయాలి అనేసి. రోషన్, టీవీ ఎవరు ఆన్ చేశారు? నువ్వేనా? చూడండి ఇంత ఉన్నాడు, వీడికి టీవీ ఆన్ చేయడం వచ్చింది. నేను సడన్ షాక్ అయిపోయాను ఎవరు ఆన్ చేశారని. సో మధ్యలో బ్రేక్ అనమాట, అందుకే నేను మధ్యలో బయటికి వెళ్ళి అలా వచ్చాను. చికెన్ అనేది మగ్గుతుందని చెప్పాను కదా. ఏట్ పట్టే మిక్సీ గారెల కోసం రుబ్బన్నాను కదా, అదైతే మిక్సీ పట్టారు మా మమ్మీ. నేను ఖాళీగా ఉన్నానని బయటికి వెళ్ళాను కదా, మా మమ్మీ అంతలో అనేది రుబ్బేశారు. కొంచెం టైం పడుతుంది, చికెన్ అనేది ఉడుకుతుంది. ఓకే, నేనైతే ఇన్ని పువ్వులు ఎప్పుడూ పెట్టుకోలేదండి. మా మమ్మీ అయితే ఈరోజు పెట్టుకోమని చెప్పారు. సో అందువల్లనే నేనైతే డ్రెస్ వేసుకోకుండా శారీ వేసుకున్నాను. డ్రెస్సెస్ మీద పువ్వులు అనేది నేను వేసుకోను, శారీ మీద కాబట్టి కొంచెం కంఫర్ట్ అనిపించింది. పెద్ద మాలని వీడు చూడండి, ఖుషీ ఛానల్ అనేది వాచ్ చేస్తున్నాడు. వాటితో పాటు నేను కూడా వాచ్ చేయాలి. ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు మనం ఖాళీ టీవీ నేను కూడా వాచ్ చేస్తున్నాను. ఏం చేస్తాం, పాప అయితే లేదు, స్కూల్కి వెళ్ళిపోయింది. బాబుతో ఉన్నాను. మా ఇంట్లో అయితే నేను బాబుతో అలాగ నా పనులు చేసుకుంటూ నాకు టైం పాస్ అయిపోద్ది. అంతతోడు మనకు చేతిలో ఫోన్ ఉంది కదా, దానికి మించింది ఇంకెవరు రావసరం లేదు, మనతో ఎవరు ఉండాల్సిన లేదు. మొబైల్స్ ఉంటే చాలు, మనకి టైం పాస్ అయిపోద్ది. ఇంట్లో ఎలాగ పనులు చేసుకుంటాం కదా, ఒక్కరు ఉండేటప్పుడు ఇంకా స్ట్రెస్ ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనం ఇలాగే ఫ్రీగా ఉంటాం. చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాను. మమ్మీ అయితే రుబ్బుతూ పనిలో ఉన్నారు. సో నాకైతే చెప్పారు, మూత అనేది తీస్తున్నాను. మిక్స్ చేయాలా మమ్మీ? సో ఇప్పుడైతే నేను కలుపుతాను చూడండి. మళ్ళీ మూత పెట్టినా. దీంట్లో ఏమేమి వేసావు? జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర వేస్తావా? పచ్చిమిర్చి కట్ చేసి వేస్తారండి, చిన్నగా అయితే కట్ చేస్తారు. కొంచెం అల్లం కూడా వేస్తావు కదా, కచ్చపచ్చగా దంచి. అవన్నీ నేనే కలిసి చేయాలి. సో అదండి, ఇంతవరకు అయితే వచ్చింది ప్రాసెస్. ఇప్పుడు నాకు కొంచెం పని పడ్డది కదా, ఖాళీగా ఉన్నానని ఇప్పుడే చెప్పాను. సో పని పడ్డది కాబట్టి నేనైతే సెలవిస్తున్నాను కొద్దిసేపు. సో వాటర్ అయితే మమ్మీ వేస్తున్నారు, ఎక్కువగా వేయట్లేదు. ఎంత వేసావు? ఒక 3-4 గ్లాసెస్ అయితే పడతాయి, ఎక్కువ నీరు లేవు చూడండి. వాటర్ అయితే వేశారు. సో నాటుకోడిలో ఇంకేం వేయాల్సినవి ఉన్నాయి? జస్ట్ ఉడికిపోవడమే కదా. ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకోవడం, అంతేనా? సో అదేనండి,
అన్ని మసాలాస్ ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తారు. ఫైనల్గా లాస్ట్లో కొంచెం వాటర్ వేశారు కదా, మూత పెట్టిస్తే బాగా నాటుకోడి అనేది కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది. నార్మల్ చికెన్ అయితే ఈ టైంకనే ఉడికిపోయి ఉండేది. సో నాటుకోడి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేశారు. ఉడుకుతుంది అనగానే లాస్ట్లో ఫైనల్ టచ్ ఈ కొత్తిమీర వేసి ఆఫ్ చేసేయడమే. ఎంతో టేస్టీ అయిన నాటుకోడి చికెన్. అండ్ గారెలు అయితే వేయలేదు, వేస్తారు. వేడివేడి గారెలతో నాటుకోడి చికెన్ ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం వర్షం మూడ్లో. సో అంతే ఫ్రెండ్స్. సో చూడండి, ఒక పక్క నాటుకోడి ఉడుకుతుంది కదా, వాటర్ వేసాము. సో ఉడుకుతుంది, ఒక 5 minutes దాకా పడుతుంది ఈ టైము. సో అంతసేపట్లోనే మమ్మీ ఇంకో కళాయి పెట్టి సరిపడే ఆయిల్ అయితే వేశారు. ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కదా గారెలు వేసేటప్పుడు అంటుకోకుండా. సో ఆయిల్ అయితే ఎక్కువ వేశారు. ఓకే వెయ్యి, ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. గారెలు హీట్ ఎక్కలేదు, ఇంకా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కకపోతే గారెలు అనేవి ఆయిల్ పీల్చేస్తాయి కదా. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. సో అందులో నాకు ఒక పని చెప్పారు, ఫైనల్ టచ్ చికెన్ మసాలా, ఇది కొత్తిమీర. అంటే అదేదో అన్నట్టు వంటలు మా మమ్మీ చేస్తే ఫైనల్ టచ్ నాకు ఇచ్చారనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాసన. ఓకే, నువ్వే మిక్స్ చేయి. కట్టిడమే కదా, మరి కలపడం తర్వాత ఎలాగా కలుపుతారు కాబట్టి కొంచెం రీప్లేస్ చేసామండి. ఎలాగ చికెన్ అనేది అయిపోయింది కదా, కొంచెం తక్కువ ఫ్లేమ్ అది, ఇది ఎక్కువ హై ఫ్లేమ్ కాబట్టి గారెల కోసం అయితే ప్లేస్ అయితే చేంజ్ చేసాము. చాలామంది అనుకుంటారు కదా ఈరోజు వీడియో కాదు నెక్స్ట్ రోజు వీడియో అలా అనుకుంటారని నేను ముందే చెప్తున్నాను. జస్ట్ రీప్లేస్ అయితే చేసుకున్నాను. దేవుడికి అంట ఇది ఫస్ట్ అయితే దేవుడి కోసం అయితే వేశారు. చిన్న లిల్లీపుట్ గారి. నేను చిన్నప్పుడు నాకు తెలియక ఒకసారి దేవుడు దాని సైడ్కి వేస్తే నేను తినేసానండి. అలా తినకూడదంట. అదైతే భూచక్రం లాగా అలా తిప్పుతున్నావు ఏంటో అండి. అప్పటోళ్ళు అన్ని సెంటిమెంట్లే, నాలాంటి వాళ్ళకి ఏ సెంటిమెంట్లు లేవు. వేసేదమా తినేదమా అంతే. ఎంత సైజు ఉంది చూసారా, పెద్దేసి గారెలు వేస్తుంది మా మమ్మీ అయితే. సో గారెలు అయితే రెడీ అవుతున్నాయి. చూడండి, అంత పెద్ద కళాయిలో 3 గారెలు సరిపోయినట్టున్నాయి. వేగంగా పైకి పొంగే కదా. చాలామంది గారెల్లో కూడా సోడా వేసేస్తారు మమ్మీ పొంగడానికి. మనమైతే ఏం వేయలేదండి, జస్ట్ రుబ్బులోనే జస్ట్ ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి ఇలాంటివి వేసాను తప్పి ఏ సోడా యూజ్ చేయలేదు. బట్ చూడండి, వేసిన వెంటనే ఒక 3 secondsకి పైకి అనేవి తేలుతున్నాయి బాగా. చూడండి. సో ఇవ్వగానే ఇవన్నీ అయిపోయిన వెంటనే వీడియో అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఓకేనా. సో ఇదైతే నేను చూడలేదండి. నాటుకోడితో పాటు రైస్కి రసం ఉంది, అలాగే ముద్దపప్పు అండి. ఇది గారెలతో ముద్దపప్పు అనేది బాగుంటుంది. పల్లెటూరులో అయితే ఎక్కువ శాతం చికెన్ ఇవన్నిటికంట గారెలు చేస్తే తప్పకుండా ఈ పప్పు అనేది చేస్తారు. నాకు తెలిసి మా ఊరు సైడ్ అయితే చేస్తారు. చూడండి, చికెన్ అయితే అయిపోయింది, ఆఫ్ చేస్తాను. ఎమ్మి చికెన్. గారెలు కూడా అయిపోయాయి, ఒక్కొక్కటి తీస్తున్నారు మమ్మీ. నేనైతే ఒక్కొక్కటి తీస్తాను, నువ్వైతే ఒకేసారి 4 తీసేస్తున్నావు. ఏదైనా తల్లి కొడుకి పిల్లి కొడుకి తేడా అన్నట్టు మా మమ్మీకి నాకు చాలా తేడా. నేను ఒక్కొక్కటి తీస్తాను, మా మమ్మీ ఒకేసారి 4 తీస్తారు. చూడండి,
వేడివేడిగా ఉన్నాయి కదా, పెద్ద సైజు అండి చూడండి. మా పిన్ని వచ్చేసిందండి, హైదరాబాద్ నుండి వచ్చారు. చూడండి, హాయ్ చెప్పే. చెప్తాను ఇస్తాయా పెట్టే గ్రూపులు పెట్టా గ్రూప్లో లైటింగ్ పాడుతుంది ఇట్రండి. ఓకే. మా మామట ఛాలెంజ్ కాస్తున్నారు, ఈ గైడ్ లైన్ తినేస్తారని.